నమస్తే, వెల్కమ్ టు ఎన్2డే న్యూస్. ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం ఆంధ్ర తెలంగాణ సరిహద్దు బార్డర్ వద్ద ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈబి అడిషనల్ ఎస్పీ సూర్యచంద్ర తనిఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆయన మాట్లాడుతూ ఆంధ్ర తెలంగాణ సరిహద్దు కావడంతో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. అలాగే మద్యం గంజాయి రవాణా జరగకుండా చూస్తామని ఆయన తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో 50,000 నగదు పైబడి ఉంటే కనుక సీజ్ చేస్తామని ఆయన అన్నారు. ఇటువంటి డాక్యుమెంట్లు లేకపోయినా నగదు సీజ్ చేస్తామని ఆయన అన్నారు. అలాగే ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టే ఏ వస్తువైనా తీసుకెళ్లినట్లయితే వెహికల్ ని స్వాధీనం చేసుకుంటామని అన్నారు. 24 గంటల సిబ్బంది గస్తీలు కాస్తున్నారని ఆయన తెలిపారు. అలాగే ఎస్ఐ సిబ్బంది ఎప్పుడు కూడా సరిహద్దు దగ్గర ముంబతర తనిఖీలు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో చెక్ పోస్ట్ పెట్టారని, ఆంధ్ర వెహికల్స్ ని చెక్ చేస్తున్నారని ఆయన తెలిపారు. అటు ఇటు రాకపోకలు నిరంతరం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చెక్ పోస్ట్ ఎస్ఐ చంద్రశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు. జరిగింది. ఇక్కడ మనకి ఉదయం పూట అంటే 9, 10, 11 గంటల వరకు వెహికల్స్ బాగా మనకి తెలంగాణ నుంచి వచ్చాయి కానీ అలాగే ఆంధ్ర నుంచి వచ్చాయి కానీ ఎక్కువ ఉన్నాయి. మనకి దగ్గరలోనే ఒక 25 మీటర్స్ డిస్టెన్స్లోనే తెలంగాణ వారు కూడా ఒక చెక్ పోస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తెలంగాణ నుంచి మన వైపు వచ్చే వెహికల్స్ అన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. అలాగే ఇటు నుంచి వెళ్ళే వెహికల్స్ కూడా చెక్ చేస్తున్నారు. మనకి ఇక్కడ ఎప్పుడు కూడా 24 అవర్స్ ఒక ఎస్ఐ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్ కూడా ఒక ఇద్దరు ఉంటారు, జంగిల్ డ్రెస్లో ఉంటారు. అలాగే ఎక్సైజ్కి సంబంధించి కానిస్టేబుల్స్ ఉంటారు. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ కాబట్టి మనకి ఆర్టీఐ డిపార్ట్మెంట్ నుంచి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే రెవెన్యూ సైడ్ నుంచి కూడా మనకి చెక్ పోస్ట్లో వాళ్ళు కూడా ఉదయం పూట సాయంత్రం పూట వాళ్ళు కూడా అవైలబుల్గా ఉన్నారు. అయితే ఈ చెక్ పోస్ట్లో ప్రతి వెహికల్ని కూడా మేము క్షుణ్ణంగా తనిఖీ చేస్తాం. ఈ తనిఖీల్లో భాగంగా 50,000 దాటి ఎవరైతే క్యాష్ క్యారీ చేస్తారో వాళ్ళని ఆ అమౌంట్ పూర్తిగా సీజ్ చేయడమే కాకుండా దాన్ని పూర్తిగా ఏ కారణం చేత తీసుకెళ్తున్నారు, అదేమైనా ఇల్లీగల్ పర్పస్ అని చూసిన తర్వాత మాత్రమే దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. 50,000 క్యాష్ దాటితే. అలాగే గోల్డ్ ఎవరైనా వ్యాపారస్తులు గోల్డ్ కానీ సిల్వర్ కానీ తీసుకెళ్తున్నా కూడా దాన్ని కూడా ఇక్కడ సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి లిక్కర్ కానీ, గాంజా కానీ, అలాగే ఐడిఆర్ఎఫ్ కానీ ఈ 3 ఏదైనా కూడా దాన్ని ఇక్కడ సీజ్ చేస్తాం. ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది, తనిఖీ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మనకి ఫ్రీబీస్ ఎవరైతే ఎలక్షన్లో ఓటర్ని ప్రలోభ పెట్టడానికి తీసుకెళ్తారో, అంటే ఒకే ఐటెం కుక్కర్స్ కావచ్చు, బట్టలు కావచ్చు, లేకపోతే వాచెస్ కావచ్చు, ఏదైనా కానీ ఒక పార్టీ వారు ఓటర్ని ప్రలోభ పెట్టడానికి కనుక తీసుకెళ్తుంటే అది కూడా సీజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. దీనికి సంబంధించి మనం ప్రతి 24/7 మనకి ఈ తాటాకుల వారి గురించి చెక్ పోస్ట్లో చెక్కింగ్ జరుగుతుంది. దీన్ని ఇంకా బలోపేతం చేస్తాం. ఇక్కడ మెనను కూడా పెంచడానికి చర్యలు తీసుకుంటాం.